నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్ ఇండక్టర్. ఇండక్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వోండెడ్ వైర్. వోండెడ్ వైర్ అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కండక్టింగ్ మెటీరియల్ కాకుండా ఇట్లా ఓన్ చేసినటువంటి ఒక వైర్ని తీసుకుంటే అది ఒక ఇండక్టర్గా యాక్ట్ అవుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది, పాతకాలంలో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఆ ల్యాండ్లైన్ ఫోన్ యొక్క వైర్ చూడండి, స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా మెలికలు తిరిగి ఉంటుంది, ఓండెడ్గా ఉంటుంది అమ్మ వైర్. ఎందుకు అట్లా ఇస్తారు అంటే ఎప్పుడైనా సరే సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ వచ్చిందనుకో, అప్పుడు నీకేమవుతుంది అంటే అందులోకి ఓవర్ కరెంట్స్ ఫ్లో అవ్వడం వల్ల మన ఇయర్ అనేటువంటిది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నీకేమవుతుంది అంటే ఈ విధంగా వైర్ని ఓన్ చేసి తీసుకోవడం వల్ల నీకేమవుతుంది అంటే సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది అలో చేయకుండా ఉంటుంది. దాని యొక్క మేజర్ ఫంక్షనాలిటీనే అది. సో ఈ ఇండక్టర్ గురించి మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ థింగ్, ఈ ఇండక్టర్ అనేటువంటిది ఒక వోండెడ్ వైరు. ఓకే, సో ఈ ఇండక్టర్ని మనం హెన్రీస్లో మెజర్ చేసుకుంటాము. సింబల్ ఏదైతే మనం లెటర్ ఇండికేషన్ ఉంటుందో అది హెచ్ అనేటువంటి లెటర్ ద్వారా ఇండికేట్ చేసుకుంటాము. ఈ ఇండక్టర్ యొక్క వైర్ అనేటువంటిది అంటే సింబల్ ఎట్లా ఉంటుందంటే ట్విస్టెడ్ వైర్ లాగా ఉంటుంది. దీని యొక్క మేజర్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే మొదటి ఫంక్షనాలిటీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ని అలో చేయదన్నమాట. అంటే ఏంటి ఈ రెసిస్టెన్స్కి ఈ ఇండక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అనేటువంటిది ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. అంటే అది ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేయదు. యాక్చువల్గా ఇక్కడ ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది, బట్ కానీ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేటువంటిది హెవీగా కానీ లేకుండా ఉంటే తక్కువగా కానీ అట్లా వచ్చినప్పుడు, సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్స్ వచ్చినప్పుడు ఆ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ని మాత్రమే ఇది అపోజ్ చేస్తుంది. అంటే ఇండక్టర్ అనేటువంటిది ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది, బట్ కానీ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ని మాత్రం అలో చేయదు. ఇది మొదటి ఫంక్షనాలిటీ. ఇంకొకటి రెండవ ఫంక్షనాలిటీ, మేజర్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇండక్టర్ అనేటువంటిది విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఇండక్టర్ అనేటువంటిది ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కరెంట్ స్టోరేజ్ ఎలిమెంట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ఈ టూ ఫంక్షనాలిటీస్ ఇండక్టర్కి మేజర్ ఫంక్షనాలిటీస్గా ఉంటాయి. మొదటి ఫంక్షనాలిటీ ఏంటంటే విచ్ అపోజెస్ ది సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్, అండ్ సెకండ్ ఫంక్షనాలిటీ ఏంటంటే విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సింపుల్గా ఇది కరెంట్ స్టోరేజ్ ఎలిమెంట్గా ఉంటుంది. సో అందువల్ల మాత్రమే ఇక్కడ మనము ఎంత కరెంట్ నా ఇండక్టర్ అనేటువంటిది స్టోర్ చేసుకుంటుంది అనేటువంటిది మనం ఇక్కడ ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కరెంట్ ఐని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ ఐ మనకు కావాలి అంటే దానికంటే ముందు మనం వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే మనకి కరెంట్ అనేటువంటి వాల్యూ వస్తుంది. అంటే వోల్టేజ్ వాల్యూ నుంచి మనం కరెంట్ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మన ఎలిమెంటు ఇండక్టర్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇట్ ఈజ్ ఏ వోండెడ్ వైర్. ఇండక్టర్ యూనిట్స్ హెన్రీస్, సింబల్ వచ్చి హెచ్. సో సింబల్ ఆఫ్ ఇండక్టర్ వచ్చి ఇది సింబల్ ఆఫ్ ఇండక్టర్. అండ్ మేజర్గా ఇండక్టర్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే ఇట్ అపోజెస్ ది సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్, అండ్ సెకండ్ వచ్చి విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ కరెంట్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్ అనేటువంటిది, అందువల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ మనం ఎవెన్చువల్గా ఇండక్టర్లో కరెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆ కరెంట్ని మనం ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సో ఫైనల్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కరెంట్ కంటే ముందు మనము వోల్టేజ్ని మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వోల్టేజ్ మనం ఇక్కడ తీసుకున్నాము, V = L × di/dt. సో మనం ఇక్కడ తీసుకున్నటువంటిది కరెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దానికంటే ముందు మనం వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి వోల్టేజ్ తీసుకున్నాము. ఆ వోల్టేజ్ ఎట్లా వస్తుంది, వోల్టేజ్ ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ V = IR, అంతే కదా. సో ఆ ఐఆర్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము అంటే కరెంట్ అట్లనే తీసుకుంటాము. అయితే ఆ కరెంట్ చేంజ్ ఇన్ కరెంట్గా తీసుకుంటాము. అండ్ యాజ్ వెల్ యాజ్
ఆర్ ఏదైతే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ ప్లేస్లో మనం ఇండక్టెన్స్ తీసుకుంటున్నాం. సో ఇండక్టెన్స్ ఇంటూ చేంజ్ ఇన్ కరెంట్ డిఐ బై డిటి మీన్స్ చేంజ్ ఇన్ కరెంటు. ఎల్ మీన్స్ ఇండక్టరు. సో ఇక్కడ ఎంత మనం తీసుకునేటువంటి ఇండక్టర్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆ ఇండక్టర్ ఎంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీంట్లో మనకు కావాల్సినటువంటిది ఏంది, కరెంట్. కాబట్టి డిఐని మాత్రము ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి మిగతాది మొత్తం కూడా ఒక సైడ్కి తీసుకొస్తాం. దానివల్ల నీకేమవుతుంది అంటే ఇండక్టర్ అనేటువంటిది ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే 1/L అవుతుంది. సో వి అనేటువంటిది అట్లానే ఉంటుంది. డి అనేటువంటిది డినామినేటర్లో ఉంది కాబట్టి అది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మల్టిప్లై చేయబడుతుంది. సో ఇక్కడ బోత్ సైడ్స్ డిఫరెంటియేషన్ ఉంది కాబట్టి ఈ డిఫరెంటియేషన్ పోవడం కోసం మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే కనుక డిఫరెంటియేషన్కి ఇంటిగ్రేషన్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే I = 1/L ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ V × dt అనేటువంటిది ఫైనల్గా మనకు వచ్చేటువంటి కరెంట్ వాల్యూ.